హారిక జీడీ అడుగుతున్నారు. ఓటీఆర్ చేసుకోకపోతే డిఎస్సి అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందా ఉండదా, టీజీపీఎస్సీ జాబ్స్కు మాత్రమేనా అని అడుగుతూ ఉన్నారు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉన్నది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే టీజీపీఎస్సీ విడుదల చేసేటువంటి జాబ్స్కు మాత్రమే ఈ ఓటీఆర్. ఇక్కడ నేనెందుకు ఈ క్వశ్చన్ను పిక్ చేసి మీకు సమాధానం చెప్తున్నానంటే 2017లో టీజీపీఎస్సీ డిఎస్సి పరీక్షను నిర్వహించింది టీఆర్టీ అని. సో ఇన్ కేసు ఒకవేళ మళ్ళీ టీఆర్టీ లాగానే టీజీపీఎస్సీకి ఇచ్చేటువంటి అవకాశాలు కనుక ఉంటే అప్పుడు ఓటీఆర్ అన్న తప్పనిసరి కదా. ఈ ఓటీఆర్కు పెద్ద పోయేదేం లేదు, మనకు పెద్ద ఖర్చు ఏం లేదు, మన దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్లు అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది. సో మీరు ఓటీఆర్ చేసే విషయంలో ఇది ఏ ఉద్యోగానికి దానికి దీనికని కాకుండా దీన్ని దేనికి లింకు పెట్టేది తెలియదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి మెజారిటీ ఉద్యోగాలు టీజీపీఎస్సీ నుంచే వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి. డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారా, ఇంకా టీజీపీఎస్సీ కాక వేరే ఉద్యోగాని కోసం ప్రిపేర్ అవుతున్నారా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ డేటాను ఏ విధంగా ఉపయోగిస్తారో తెలియదు కాబట్టి మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడమే ఉత్తమం. మనకు టైం ఉంది కదా కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక రూల్ చెప్తే డిఎస్సి అనేది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తారు కాబట్టి ఈ టీజీపీఎస్సీ ఓటీఆర్కు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఎలాంటి లింకప్ అనేది ఉండదు. ఇది రూలు. ఒకవేళ ఇదే టీఆర్టీని 2017లో నిర్వహించినట్టుగా టీజీపీఎస్సీ నిర్వహిస్తే మాత్రం మనకు ఖచ్చితంగా డిఎస్సి కోసం వన్ టైం రిజిస్ట్రేషన్ అవసరమే ఉంటుంది. కాబట్టి రెండు రకాలైనటువంటి పాసిబిలిటీస్ ఆలోచించి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడమే ఉత్తమం కాబట్టి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. నెక్స్ట్ ఎఫెక్టివ్ షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.